హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలక్ పన్నీర్ ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. ముందుగా దీని ప్రిపరేషన్ చూద్దాము. మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు, పంచదార వేసి దాంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు ముందుగా కడుక్కున్న పాలకూర కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడికిన మిశ్రమాన్ని వెంటనే తీసి చల్లటి నీళ్ళలో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేశాక దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముక్క, 4 వెల్లిపాయలు, గుప్పెడంతా జీడిపప్పు వేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దాన్ని కూడా ఒక మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ముందుగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దాంట్లోనే ముందుగా మనం 2 పేస్టులు చేసుకున్నాం కదా, ఒకటి పాలకూర పేస్టు అలాగే ఒకటి ఉల్లిపాయ పేస్ట్, 2 పేస్టులు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అవి ఉడుకుతుండగానే ఇది కొంచెం అడుగు అంటుతుంది, ఎందుకంటే జీడిపప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడుకుతుండగానే మనము దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం కసూరి మేతి ముందుగా మనము క్యూబ్లా కట్ చేసుకోవాలి. క్యూబ్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పన్నీర్ కూడా క్యూబ్లా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. దాంట్లో ఉడుకుతుండగానే స్మెల్ మాత్రం చాలా అదిరిపోతుంది. దాంట్లో లాస్ట్లో ఫైనల్లో నెయ్యి కానీ లేకపోతే మీ దగ్గర పాల మీద మీగడ కానీ వేసుకుంటే చాలా బాగుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా బాగుంటుందండి.